What is the best investment for an international student? జాన్, ఈ వీడియో డిస్కస్ చేసే కన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. నేను కూడా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్నే. 2021లో కెనడాకి వెళ్ళిన పెద్ద డ్రీమ్స్తోని నా లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత లైఫ్ చాలా హార్డ్గా ఉండే. పార్ట్ టైం జాబ్స్ చేసిన, 3 జాబ్స్ చేసిన, లిటరలీ 3 పార్ట్ టైం జాబ్స్ జస్ట్ టు మేక్ మోర్ మనీ టు ప్లే మై ఎడ్యుకేషన్ లోన్, టు పే మై సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీజ్, టు పే మై ఎక్స్పెన్సెస్ అండ్ టు సేవ్ సమ్ మనీ. సో ఇదంతా చేసిన తర్వాత మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను ఒక వారంలో బాగా కష్టపడ్డా, 3 జాబ్స్ చేసిన. ఎట్లా అంటే ఒక 3 అవర్సే పడుకున్నా, మిగతా అంతా షిఫ్ట్లలోనే ఉండే. సో ఆ వీక్ అంతా నేను 7 days బాగా కష్టపడితే నాకు అనిపించింది, అమ్మ ఏం కష్టపడ్డా ఈ నెలలో, ఫుల్ వర్క్ చేసిన, ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. కాకపోతే నాకు ఆ వీక్ పే $1,500 ఏమో వచ్చింది. ఆ $1,500ని నేను ఇట్లా ఖర్చు పెట్టేసిన. లెస్ దెన్ 1 minute అక్కడిక్కడ కట్టేటువంటి అన్నీ అయిపోయినాయి పైసలు. నా దగ్గర $50-60 మిగిలినాయి. సో నాకు అప్పుడు అనిపించింది, అరే నేను ఇంత కష్టపడ్డా 7 days, నాకు 1,500 వస్తే 1 minute అయిపోయినాయింది. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ మనీ రావాలంటే నేను మళ్ళీ 7 days ఇంత కష్టపడాలా? అమ్మా, నాకు చాలా విరక్తి పుట్టింది నా లైఫ్ మీద. అప్పుడు డిసైడ్ అయినా, నో, ఇది మనం కరెక్ట్ స్ట్రాటజీ కాదు, మనీ అని చేసే తరికి ఇది కాదు అని చెప్పి నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ నా లైఫ్లో తీసుకున్నా. అండ్ అదేంటో మీకు చెప్తాను నేను. హలో జాన్, నా పేరు మిహాన్ మాల్గులా. వెల్కమ్ టు మిహాన్ మాల్గులా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఒక ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే ఎలా గ్రో చేయాలి అని చెప్పి మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తాను. బై ద వే, నేను ఆన్లైన్ బిజినెస్ చేయబట్టి మోర్ దెన్ 2 years అవుతుంది. సమ్వేర్ అరౌండ్ $65,000+ నేను ఈ గ్యాప్లో ఎర్న్ చేసిన. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్. సో జాన్, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్? చాలామంది ఏమనుకుంటారు అంటే, అతను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సో నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు 10 years తర్వాత నాకు ఇంత మనీ పెరుగుతుంది. అతను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తాను, నా మనీ ఈజీగా డబల్ అవుతుంది. అతను అమెజాన్ FBA చేస్తున్నాడు, నేను అమెజాన్ FBA చేస్తాను. అతను డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నాడు, నేను డ్రాప్ షిప్పింగ్ చేస్తాను. లేకపోతే ఇవన్నీ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎలా అంటే వాళ్ళు బ్యాంక్లో మనీ సేవ్ చేసుకుంటుంటారు, లేకపోతే ఇండియాకు పంపించి అక్కడే సేవ్ చేస్తుంటారు మనీ. ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? వాళ్ళు, నేను పైసలన్నీ జమ చేసి నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటా, ల్యాండ్ కొనుక్కుంటా, సో అలా అనుకుంటారు. కాకపోతే జాన్, ఇవేవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఇవేవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. నెంబర్ 1, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్, క్రిప్టో ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్, డ్రాప్ షిప్పింగ్, ఈ-కామర్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఈవెన్ మీరు ఒక 2 years తర్వాత, 3 years తర్వాత డబ్బులన్నీ జమ చేసి కొందాం అనుకుంటారు కదా ల్యాండ్, అది కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకో నేను మీకు క్లియర్గా పూసగుచ్చినట్టు చెప్తా. జాన్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ల్యాండ్ కొందామని అనుకుంటున్నారు, ఓకే, ఇండియాలో ల్యాండ్ కొందామని అనుకుంటున్నారు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు. అది ఈరోజు వాల్యుయేషన్ 1 crore rupees, ఓకే, ₹1,00,00,000 ఈరోజు ఇండియాలో. సో మీరేం చేస్తున్నారు? మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి మీకు అన్ని ఖర్చులు తీయంగా, అన్ని లోన్ కట్టంగా, ప్లస్ మీరు అదేంటి సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీజు తీయంగా, అన్ని తీయంగా మీకు ఒక $500-600 మిగులుతాయి. నాకైతే మిగులుతుండే. మోస్ట్ ప్రాబబ్లీ మీరు స్మార్ట్ పర్సన్ అయితే కంపల్సరీ మిగులుతాయి. సో మీరు ఏం చేస్తారు? మీరు ఆ $500, $1,000 మీరు ఏం చేస్తుంటారు? అవన్నీ తీసుకుపోయి మీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇండియాకి పంపించి సేవ్ చేపిస్తారు. సో మీ ప్లాన్ ఏంటి? ల్యాండ్ కొందామని. సో ఈరోజు ₹1,00,00,000 ఉంది. సో మీరు 500, 1,000 సేవ్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ 2 years మీ దగ్గర కొన్ని డబ్బులు అవుతాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 lakhs అయినాయి అనుకుందాం. అన్ని కావు, కానీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 15 lakhs అయినాయి అనుకుందాం. కానీ ల్యాండ్ వాల్యూ ఎంత? అప్పుడు మీరు తీసుకుందామని డిసైడ్ అయినప్పుడు ₹1,00,00,000. మీరు ఎంత జమ చేసారు? 15 lakhs, రైట్? 15 lakhs జమ చేసారు. సో ఇప్పుడు మీరు ఆ ల్యాండ్ కొందామని పోతే అది 2 crores అవుతుంది, 2 కోట్లు. మీ దగ్గర ఉన్నదంతా 15 లక్షలు, సరే 20 లక్షలు అనుకుందాం. సో మీకు అర్థమైందా? మీరు సేవ్ చేయడం వల్ల మీరు ఎలాంటి ల్యాండ్ కొనలేరు. ల్యాండ్ కాదు కదా, దాంట్లో చిన్న బిట్టు కూడా కొనలేరు మీరు. సో అది వన్ ఆఫ్ ద వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు షేర్ల ప్రైస్ పెరిగిపోతుంది, డబ్బులు వెంటనే వస్తాయి, అంతా సినిమాలలో చూపించేది. రియాలిటీలో అలా వర్కౌట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జే ఉండదు. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడడానికి రాదు మీకు. ఆ కంపెనీ ప్రాఫిట్లు ఉందా, లాస్లో ఉందా, దానికి డెప్ట్ ఎంత ఉంది, ఇవేవి మీకు తెలియదు.
ఎవడో ఒక యూట్యూబర్ వీడియో తీస్తాడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి, వాడిని చూస్తారు, వానికి ఏమేమి స్టాక్లు ఉన్నాయి ఆ పోర్ట్ఫోలియో చూసి మీరు అవి కొనుక్కుంటారు. అంతకు మించి మీకు తెలిసింది ఏమి ఉండదు. ఆ స్టాక్ ప్రైస్ కింద పడ్డప్పుడు మీరు నెత్తి నోరు కొట్టుకుంటారు, అవి అమ్ముతారు, మీకు లాస్ వస్తుంది. అండ్ ఇంకోటి, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాక్ మార్కెట్లో మీరు ఒక $100,000 పోర్ట్ఫోలియో చేద్దామని అనుకుంటున్నారు. సో మీరు ఇన్వెస్ట్ చేసేదంతా ప్రతి నెల లెట్స్ సే $1,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి నెల స్టాక్ మార్కెట్లో 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీకు $100,000 కావాలంటే మీ పోర్ట్ఫోలియో ఎన్ని రోజులు మీరు ఇన్వెస్ట్ చేయాలి? 100 months ఇన్వెస్ట్ చేయాలి. 100 months లోపల $100,000 వాల్యూ $75,000 అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? ఈవెన్ క్రిప్టోలో కూడా ఇదే. క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, డబల్ అవుతుంది, కానీ అది చాలా వాలటైల్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కింది పడిపోతుందో తెలియదు, ఎప్పుడు మీదికి లేస్తుందో తెలియదు. ఎందుకంటే మీకు తెలియదు అసలు మార్కెట్ ఎట్లా నడుస్తుంది అనేది. నెక్స్ట్ కామర్స్. మీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి, దాంతో స్టార్ట్ చేద్దామని చూస్తారు, యాడ్స్ మీద డబ్బులు పెడతారు, యాడ్స్ మీకు వర్కౌట్ కావు, యాడ్స్ మీద డబ్బులు పోతాయి. చైనా నుంచి ప్రోడక్ట్స్ తెప్పించుకుంటారు, అవి సేల్స్గా 100% స్టార్టింగే ఎవరిని సక్సెస్ రాదు, అవి ఫెయిల్ అవుతాయి, ఆ డబ్బులన్నీ అక్కడనే పోతాయి. సో మీరు ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, వామ్మో ఇవన్నీ నాతో అయ్యేటట్లేదు, జాబ్ చేసుకుంటా, పైసలు వస్తే సేవ్ చేస్తా. దాని మీద క్లారిటీ ఉండదు, మీకు ఏం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేది క్లారిటీ ఉండదు. బట్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ల్యాండ్ కొందామంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, కామర్స్ చేద్దామంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేద్దామంటే ప్రాబ్లం ఒక్క దగ్గర వస్తుంది. అది ఎక్కడో తెలుసా? మీకు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేస్తారు. సరే మీరు 2-3 పార్ట్ టైం జాబులు చేస్తున్నా మీకు వచ్చేది ఎంత? ఇంతే మనీ. ఆ ఇంత మనీలా మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వేర్ యూ నీడ్ మోర్ అండ్ మోర్ క్యాపిటల్, రైట్? మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఉన్న కొన్ని మనీలా చాలా రిస్కియస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఏంటంటే మీ ప్రణయం ఉండదు అక్కడ. అంటే మీరు ఏం వర్క్ చేయకుండా దానంతకు అదే జస్ట్ హోపింగ్ ఫర్ గాడ్, దేవుడా ప్లీజ్ నా స్టాక్ని మీదికి పంపి, దేవుడా ప్లీజ్ ఎలాన్ మస్క్ని ఆయన బిజినెస్ మంచి గ్రో కామని చెప్పు, టెస్లా షేర్ పెరుగుతాయి, నాకు పైసలు వస్తాయి. సో హోపింగ్ ఆన్ గాడ్ అది, రైట్? ఇప్పుడు కామర్స్ కూడా దేవుడా ప్లీజ్ నా కస్టమర్స్ని అందరినీ నా యాడ్స్ మీద క్లిక్ చేయమని చెప్పు, లింక్ వాళ్ళని పర్చేస్ చేయమని చెప్పు, నాకు పైసలు వస్తాయి, హోపింగ్ ఫర్ గాడ్, రైట్? అండ్ ఈవెన్ క్రిప్టో, దేవుడా ప్లీజ్ ఇథీరియం రేట్ మీదకి పెరిగేటట్టు చూడు, బిట్కాయిన్ రేట్ మీదకి పెరిగేటట్టు చూడు, నాకు పైసలు వస్తాయి, హోపింగ్ ఫర్ గాడ్. అక్కడ నువ్వేం పని చేయట్లేదు, అవి పని చేయాలి, అవి పని చేయకపోతే నీ పైసలు పోతాయి. బట్ అవి పని చేస్తాయి, చాలామంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే దే హ్యావ్ ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్. నీకున్నదే చిన్న జాబ్, దానికి వచ్చేది చిన్న మనీ. సో నువ్వు ప్రాబ్లం ఇక్కడే వస్తుంది, నీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కరెక్ట్గా లేదు. నీకు వచ్చే $1,000 ప్రతి నెల, నువ్వు అదే $1,000 ఎవ్రీ నెల ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు ఎలాంటి ఫైదా ఉండదు. సో నువ్వేం చేయాలి? యూ నీడ్ టు స్టార్ట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి. ఒకటి నీకు లెట్సే ఆన్లైన్ బిజినెస్ ఉంది, లెట్సే నీకు ఇప్పుడు నీ జాబ్ ఇన్కమ్ ఉంది, ఆన్లైన్ బిజినెస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్కమ్ నువ్వు మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఆన్లైన్ బిజినెస్ ఇన్కమ్ మొత్తం నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఈ ఇన్కమ్తో నువ్వు బేసిక్గా సర్వైవ్ అవ్వచ్చు, రైట్? బట్ మనం చేసే మిస్టేక్ ఏంది? మనం సెకండ్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకోం, ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది మనకు. ఆ ఇన్కమ్ సోర్స్ని ఏం చేస్తాము? అన్నీ తీసుకొని వీటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటాం. బట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ నాలెడ్జ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కెనడాకి వెళ్తున్నారు, యూఎస్కి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? చదువుకోవడానికి వెళ్తున్నారు, రైట్? కాకపోతే మెయిన్ రీజన్ అయితే మనీ ఎర్న్ చేయడానికి. బట్ చదువుకుంటున్నారు, సో మీకు జాబ్ వస్తుంది. జాబ్ వస్తే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు, మీకు రెంట్ ఎంత కడుతున్నారు, గ్రాసరీ ఎంత కడుతున్నారు, మీకు ఎంత మిగులుతుంది? సో లెట్స్ సే మీకు $500 ఎవ్రీ మంత్ ప్యూర్గా, అంటే ఇట్లా సేవ్ అవుతున్నాయి, ప్యూర్ చాలా ప్యూర్గా సేవ్ అవుతుంది. $1,000 ప్యూర్గా సేవ్ అవుతున్నాయి. సో $1,000తో మీరు ఏం చేస్తారు? ప్రతి నెల మీరు స్టాక్ మార్కెట్లో ప్రతి నెల మీరు సేవ్ చేసుకుంటూ పోతుంటే, మీరు సేవ్ చేస్తున్నా సరే ఒక $100,000 కావడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఆ $1,000 ప్యూర్గా 100 months పడుతుంది. సో అది గుడ్ స్ట్రాటజీ కాదు. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఏముంది బ్రదర్, నేను నాకు $1,000 అట్లా వస్తాయి కదా, ఒక $30,000 $50,000 చేసి నేను ఎక్కడైనా దూరం ఒక హౌస్ కొంటా, ఈఎంఐ మీద కొంటా. ఈఎంఐ మీద కొంటే ఏంలా, లోన్ అంతా క్లియర్ అయ్యేదాకా నువ్వు కడుతూనే ఉండాలి. నీకు వేరేది అసలు ఏం పర్చేజ్ చేయలేదు, ఫుల్ ప్రెషర్ ఉంటుంది నీ మీద. సచ్చినట్టు జాబ్కి పోవాలా, పైసలు తెచ్చి కడుతూనే ఉండాలి. సో అది కూడా బెస్ట్ స్ట్రాటజీ కాదు.
సో నీ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే నువ్వు నీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి. 1 2 3 4 మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకుంటే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నీకు ఫరక్ పడదు. నీ లైఫ్ అప్పుడు చేంజ్ అవుతుంది. నీ లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అప్పుడు వస్తాయి వెన్ యూ స్టార్ట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో జాన్ అది ఎలా వస్తుంది? యూ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ స్కిల్స్. హౌ యూ విల్ లెర్న్ స్కిల్స్ జాన్? బై ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ ఎన్ ఆన్లైన్ బిజినెస్. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కదా, ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఎన్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మోడల్, ఈజియెస్ట్ అండ్ సింపుల్ బిజినెస్ మోడల్ దట్ ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ స్టార్ట్. నేను కూడా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ లా ఉన్నప్పుడే నా సెకండ్ సెమిస్టర్లో అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అండ్ హియర్ ఐ యామ్. నా జాబ్ వదిలేసి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. ఐఎమ్ మేకింగ్ మనీ ఆన్లైన్ ఎవ్రీ సింగిల్ మంత్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై ఫ్రీడమ్ లైఫ్ స్టైల్. సో జాన్, దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. If you have multiple source of income, you can invest wherever you want. You will make so much money. You will have that freedom. But Jan, how you will make that multiple source of income? By investing in yourself. అంటే ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోతే చెప్తే, ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నువ్వు నేర్చుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, నువ్వు నేర్చుకోవాలి అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి. సో ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ డిడ్ అఫిలియేట్ మార్కెటింగ్, హూ ఆల్రెడీ గాట్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్, సో దట్ హీ కెన్ హెల్ప్ యూ, సో దట్ యూ కెన్ అవాయిడ్ ఆల్ ద మిస్టేక్స్ విచ్ హీ డిడ్, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ 95%. ఆ 5% ఎందుకు వదిలేస్తున్నా అంటే, మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద బ్లూ ప్రింట్ ఉంటే ఏం లాభం? మీరు దాని మీద అక్కడికి వెళ్ళకపోతే మీరు ఇన్నే ఉన్నారనుకోండి, ఆ తప్పు మీదే కదా. మీ చేతిలో బ్లూ ప్రింట్ ఉంటే ఏం లాభం? సో నేను అందుకే అంటున్నా, ఆల్మోస్ట్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో జాన్, దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ కెన్ పాసిబిలీ డూ ఇన్ 2024, 2025, 2026, 2027, until wherever the time is there. The best investment is on investing on yourself. సో జాన్, మీకు అర్థమైంది కదా? అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు మీ థాట్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్ ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఉంటే అతనికి షేర్ చేయండి. మీరు అతనికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. ఓకే, బిఫోర్ దట్ I want to tell you one thing. If you want to start your online business, I can help you, because I am already in this affiliate marketing business more than 2 years. I made more than $65,000 and నా అచీవ్మెంట్స్ అంటే చూసినారు మీరు. అండ్ అలాగే నేను ల్యాండ్ కూడా పర్చేజ్ చేసిన. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మీ, నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. సో అక్కడ ఫాలో అయ్యి నన్ను యూ కెన్ text me or you can comment to this YouTube video. I will get back to you. Okay, thank you so much. See you in the next video.